హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కార్డ్ 2 of Swords, 4 of Cups. ఇది మీ పర్సన్స్ ఎనర్జీ తీస్తున్నాను. ఫస్ట్ 6 of Wands and 3 of Wands, again 5 of Pentacles, 9 of Wands. Okay, reunion, 6 of Cups, past life connection, King of Cups energy. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ప్రజెంట్ మీ పర్సన్ మీతో తన ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు, అంటే ఇమాజిన్ చేసుకుంటున్నారు. అసలు తన ఫ్యూచర్ మీతో ఎలా ఉంటుంది అనేది ఊహించుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. తను చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ని ఎవరో రిజెక్ట్ చేశారు. ఓకే, సో ఆ రిజెక్షన్ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయి. మీ పర్సన్ చాలా ఇక్కడ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, కానీ మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే తన సిచ్యువేషన్ 9 of Wands ఎనర్జీ, అంటే ఇక్కడ ఫుల్లీ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. జీవితంలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఫీల్ అవుతున్నారు. అండ్ తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అని ఇప్పటికి తెలిసింది మీ పర్సన్కి. ఓకే, సో ఇప్పుడైనా తన లైఫ్ తను మంచిగా డిజైన్ చేసుకోవాలి. ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ అనేది ఉండాలి అని ఇప్పుడు 6 of Wands ఎనర్జీపై ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు తనకు ఒక పబ్లిక్ రికగ్నిషన్ కావాలి. ఒక లైఫ్ పార్ట్నర్ అంటే నాట్ ఓన్లీ హ్యాపీనెస్ షేర్ చేసుకునే పర్సన్ కాదు, తనకు ఒక సపోర్టింగ్ సిస్టమ్లా ఉండాలి తన లైఫ్ పార్ట్నర్ అన్న ఉద్దేశంతో ఉన్నారు ఇప్పుడు. సో ఇంకా స్టిక్కింగ్ టు ద పాస్ట్ ఎనర్జీస్. ఆయన ఆ ట్రామాలోంచి ఇంకా కంప్లీట్గా బయటికి రాలేదు. బట్ ఫైనాన్సెస్ పైన కూడా మీ పర్సన్ ఫోకస్ పెడుతున్నారు. సేవింగ్ మనీ సేవ్ చేస్తున్నారు. అండ్ 2 of Swords, తన ముందు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 2 ways ఉన్నాయి. బట్ తను క్రాస్ రోడ్ దగ్గర నుంచున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్, ఏది మీకు డిసైడ్ చేసి చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ తన ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఎమోషనలీ స్టేబుల్ పర్సన్. నెక్స్ట్ 3 to 4 వీక్స్ 3 to 4 డేస్లో తను కంప్లీట్లీ తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు హానెస్ట్లీ. ఓకే, సో మీ పర్సన్ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. అసలు లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలా ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మనకి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చెప్తుంది. అండ్ మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మీతో. అండ్ మీతో ఫ్యూచర్ అయితే చూస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మెయిన్ ప్రాబ్లం, మీ పర్సన్ ఇంకా తన పాస్ట్ని మర్చిపోలేదు. తన పాస్ట్ని ఎప్పుడైతే కంప్లీట్గా మర్చిపోతారో మీకు ఒక హానెస్ట్ రిలేషన్ అనేది ఇవ్వగలరు. బట్ అదే జరగట్లేదు ఇక్కడ. ఎందుకు అనంటే ఇంకా నమ్మకం అనేది లేదు. ఎస్, 10 of Wands. ఇక్కడ తన లైఫ్లో ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది. ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రీచ్ కాలేదు, అదొకటి పెండింగ్ ఉండిపోయింది. తను ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి మీ ఇద్దరి మధ్య అన్న థాట్లో ఉన్నారు. 4 of Wands. ఎనీహౌ మీ పర్సన్ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో. ఇది ఒక 4 of Wands ఫ్యామిలీ కార్డ్.
మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపే ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది. అండ్ మీకు ఒక జడ్జ్మెంట్ అనేది ఇవ్వబోతుంది యూనివర్స్. ఓకే, జడ్జ్మెంట్ ఆల్సో ఇండికేట్ రీయూనియన్ అనమాట. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ, లేదా ఇద్దరికీ కూడా రావచ్చు. సడన్ మనీ ఏదో వస్తుంది మీరు ఎప్పుడైనా ఎవరికైనా మనీ ఇచ్చి ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా సడన్గా మీకు తీసుకొచ్చి ఆ మనీ రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో సడన్లీ ఆ మనీ మీ చేతికి అందుతుంది. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ కార్డ్ 5 ఆఫ్ సోర్డ్స్, ఫీలింగ్ హెడేక్ అనమాట. ఇంకా ఎలా ఉందంటే మీ పర్సన్ సిచ్యువేషన్, తన లైఫ్ అసలు ముందుకు వెళ్ళట్లేదు. తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల చాలా ఫైనాన్షియల్లీ లాస్ వచ్చింది. ఇవన్నీ ఆలోచించుకొని చాలా ఇంకా బాధపడుతున్నారు. ఇంకా అవే ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, నెక్స్ట్ 2 కార్డ్స్, లాస్ట్ 2 కార్డ్స్ ఇద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్. ఎస్, మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి సపోర్ట్ అంటే అన్ని విషయాల్లో, మెయిన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, అసలు మేబీ ఇక్కడ కొంతమంది విషయంలో ఏదైనా హెల్ప్ జరిగి ఉండొచ్చు, హెల్ప్ చేసి ఉండొచ్చు మీరు మీ పర్సన్కి. సో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగా, ఎందుకంటే తను చాలా లాస్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. నైట్ ఆఫ్ కప్స్, ఇక్కడ ఏదో మీరు హెల్ప్ చేశారనో ఇంకేదో తనకి సపోర్టింగ్గా ఉంటున్నారనో మీ మీద ఎఫెక్షన్ చూపించట్లేదు మీ పర్సన్. తనది నిజంగా ఒక హానెస్ట్ లవ్ కనెక్షన్ అనమాట. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో డీప్ లవ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ వైపు. ఓకే, 7 ఆఫ్ వాండ్స్, బట్ స్టిల్ నెక్స్ట్ స్టెప్ వేయలేకపోతున్నారు. మీరు ఇద్దరు కూడా మీ పనులు మీరు చూసుకుంటున్నారు కానీ మీ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్దాం అన్న ఆలోచనలో లేరు. బట్ స్టిల్ ఇన్ లిమిట్స్. 3 ఆఫ్ కాయిన్స్, టీమ్ వర్క్ కోరుకుంటున్నారు మీ పర్సన్. మేబీ మీ దగ్గర బిజినెస్ ఆపర్చునిటీ ఏదైనా అడుగుండొచ్చు, అడుగుతారు. లేకపోతే కొలాబరేషన్ కోరుకుంటున్నారు. ఓకే, బిహైండ్ ద డెక్ 10 ఆఫ్ సోర్డ్స్, చాలా బర్డెన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు. అండ్ చాలామంది విషయంలో ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్. సో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ త్వరలోనే ఎండ్ అవుతుంది. అండ్ కాంటాక్ట్ అనేది, కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది. ఓకే, కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో అవైతే త్వరలోనే జరగబోతున్నాయి. ఓకే, రీయూనియన్ కార్డ్స్ వచ్చాయి కదా మనకి ఇక్కడ. సో నో వరీస్ అన్నమాట. బట్ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ, ఫైనాన్సెస్. మీరు టోటల్లీ బిజినెస్ మైండ్ అయిపోయింది మీది. ఎస్, 4 ఆఫ్ కాయిన్స్, మీరు మనీ సేవ్ చేస్తున్నారు అండ్ పాస్ట్ కనెక్షన్కే స్టిక్ అయి ఉన్నారు. పాస్ట్ కనెక్షన్ అంటే ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, మీ పాస్ట్ పర్సన్. సో ఈ కనెక్షన్కే మీరు స్టిక్ అయి ఉన్నారు అండ్ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ కెరీర్ అండ్ మనీ. బట్ స్టిల్ సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు. ఎందుకు అని అంటే ఇంకా మీకు కొంతమంది విషయంలో రీయూనియన్ అనేది జరగలేదు. కమ్యూనికేషన్ ఉన్నా కూడా సరిగా, అది కూడా 3 డేస్కి ఒకసారి మెసేజ్ వస్తుంది. ఓకే, అండ్ 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, ఇది ఒక మ్యారేజ్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఎస్, ద సన్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు. సో ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు చాలా పాజిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు అండ్ మీరు చాలా షార్ట్ టర్మ్లో డెవలప్ అవుతారు. నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు అసలు మీకు తిరుగుండదు ఏ విషయంలోని కూడా. బట్ ఇక్కడ ఎవరైతే మీతో కనెక్ట్ అయి ఉంటారో యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఆర్ లవర్ ఆర్ ఎనీథింగ్, ఎవరైతే మీతో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి కూడా
నెక్స్ట్ 3 వీక్స్ ఆర్ 3 మంత్స్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. వాళ్ళు కూడా మీలాగనే చాలా హ్యాపీగా ఉంటారు, ఫైనాన్షియలీ అబండెంట్ ఉంటారు. అసలు సాడ్నెస్ అనేది కనిపించదు వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే వాళ్ళు మీ పాజిటివ్ ఎనర్జీస్కి కనెక్ట్ అయి ఉన్నారు, సన్ ఎనర్జీస్. సో ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే 1919 అని టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్, డిసగ్రిమెంట్స్ ఏవో ఉన్నాయి మీ మధ్య, ఇంకా మేబీ ఆర్గ్యుమెంట్స్ ఏవో నడుస్తున్నట్టున్నాయి. అండ్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఒక పర్సన్ స్టాక్ చేస్తున్నారు, స్పైయింగ్ అయితే జరుగుతుంది. ఓకే. ఈ పర్సన్ ఒక పర్సన్ అంటే ఎవరంటే, ఈ పర్సన్ మీ లైఫ్లో మీకు మీట్ అయిన పర్సనే. బట్ ఆ పర్సన్ ఏంటంటే మీకు సడన్లీ ప్రపోజ్ చేయడం, మీరు వెంటనే రిజెక్ట్ చేయటం, అదేమో వాళ్ళు సీరియస్గా తీసుకోకుండా పదే పదే మీకు ప్రపోజ్ చేస్తూ ఉండడం. ఓకే. రొమాంటిక్ మెసేజెస్ సెండ్ చేయడం, అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని, మీకు ఆ పర్సన్. సో ఆ పర్సన్ స్పై చేస్తున్నారు మీ అకౌంట్స్ని. అండ్ ఈ నెక్స్ట్ వీక్లో ఆర్ నవంబర్ 30th లోపల మళ్ళీ ఒకసారి మీకు కాంటాక్ట్ చేస్తారు ఆ పర్సన్. బట్ అప్పుడు కూడా మీరు నో అనే చెప్తారు. తర్వాత మేబీ అతని కానీ ఆమె ఎనర్జీస్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది అది. పదే పదే ప్రపోజ్ చేయటం, మీరు రిజెక్ట్ చేయడం, ఇంకా అది నచ్చదు ఆ పర్సన్కి. సో మేబీ అది లాస్ట్ అటెంప్ట్గా మీకు ప్రపోజ్ చేస్తారు. ఓకే. ఈ మంత్ ఎండింగ్ వరకు. సో ఆఫ్టర్ దట్ ఆ పర్సన్ ఇంకా మీకు కాంటాక్ట్లో ఉండరు. సో స్టార్ ఎనర్జీస్, మీ చక్రా సిస్టమ్ అయితే కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ ఉంది. ఓకే. మేబీ మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు, రేకీ హీలర్ అయి ఉండొచ్చు, లేదా ఒక టారో కార్డ్ రీడర్, ఆస్ట్రాలజర్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. మీరు వీడియో చూస్తున్న వాళ్ళల్లో చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీస్ ఉన్నాయి టువర్డ్స్ దిస్ కింగ్ ఆఫ్ కప్స్. ఓకే. అవి మీ ఎనర్జీస్ టువర్డ్స్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, మెంటల్ క్లారిటీ అయితే ఇస్తారు మీరు మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ కూడా మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎందుకంటే తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది. సో ఇప్పుడు తన ఫీలింగ్స్ని చాలా హానెస్ట్గా, లాయల్గా మీకు ఎక్స్ప్రెస్ చేయడం, అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయడం. అండ్ మీరిద్దరూ కూడా తెలుసుకుంటారు మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. 2 of Cups ఎనర్జీ, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరు. ఓకే. డెవిల్ ఫాలోడ్ బై 8 of Cups. ఓకే. సో ఒక పర్సన్కి బాగా ఎడిక్ట్ అయి ఉండేవారు మీ పర్సన్. తన లైఫ్లో ఒక అడిక్షన్ అనేది ఉండేది టువర్డ్స్ వన్ పర్సన్. ఆ పర్సన్ ఇప్పుడు కంప్లీట్లీ వాక్డ్ అవే ఫ్రమ్ హిజ్ లైఫ్, ఫ్రమ్ దేర్ లైఫ్. ఓకే. హిజ్ ఆర్ హర్ మీరు చూసుకోండి. అది తన లైఫ్లో నుండి, మీ పర్సన్ లైఫ్లో నుండి ఒక పర్సన్ కంప్లీట్లీ వెళ్ళిపోయారు. బట్ ఇంకా సొసైటీ కోసం మీ పర్సన్ ఆ రిలేషన్ని డౌట్ఫుల్గా ఉంచారు. అంటే ఆ పర్సన్తో కమిట్ అవ్వాలా, మీతో కమిట్ అవ్వాలా, ఫ్యామిలీ ఏమనుకుంటుంది, పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఎనీహౌ మీ రిలేషన్కి ఉన్న పవర్ వేరే రిలేషన్స్కి లేదు. మీ పర్సన్ ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. స్టబర్న్ పర్సన్, కెరీర్ ఫోకస్డ్ పర్సన్. ఇంకా తన బిట్రేయల్ని తను తలుచుకొని ఇంకా చాలా ఫీల్ అవుతున్నారు, తనకు జరిగిన చీటింగ్ తెలుసుకొని. అండ్ మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సపోర్టింగ్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్, అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. సో అందుకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఓకే. సో బిహైండ్ ద డెక్ 10 of Coins. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పర్సన్ అండ్ మీరు దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో అది కూడా నియర్ ఫ్యూచర్లో ఈ విష్ కూడా 100% ఫుల్ఫిల్ అవుతుంది మీ విషయంలో అండ్ మీ పర్సన్ విషయంలో.
ఓకే. సో మీరు మళ్ళీ విడిపోవడం, మళ్ళీ ఇద్దరు దూరం దూరంగా వెళ్ళిపోవడం, ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఇంకా ముందు మీ మధ్య జరగవు. 100% షూర్. ఓకే. సో మనకిక్కడ లక్కీ నెంబర్ 8 అండ్ కామెంట్ సెక్షన్లో 1919 అండ్ 2121 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ రెజోనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. ఓకే.